జ్ఞానమిశ్చేత్ శంకర అని ఉంటుంది మనకు భాగవతాంతర్గతంగా. శివుడు నుండి జ్ఞానాన్ని పొందాలి. సాల్వుడు శివుడి కోసం తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమైతే నాకు ఒక విమానం ఇవ్వు, దివ్య విమానం అని కోరుకుంటాడు. ఒక అల్పమైన కోరిక. ఆ కోరిక ఏమైంది? ద్వారక మీద వెళ్ళి పడగానే ఆ విమానం పోయింది. అయిపోయింది వరం. సైంధవుడు శివుడి కోసం తపస్సు చేసి శివుడు ప్రకటమైతే ఒకరోజు నేను యుద్ధములో పాండవులను అడ్డుకునే వరం ఇవ్వు అని అడుగుతాడు. జ్ఞానం అడగడు. ఏమైంది? పాండవులలో అర్జునుడు అడ్డుకోలేకపోతాడు. తర్వాత సైంధవుడు చనిపోతాడు. రావణాసురుడు శివుడిని ఏమడుగుతాడు? నాకు ఈ లంక ఇచ్చేయని అడుగుతాడు. ఏమైంది? లంకా నగరం ఆంజనేయ స్వామి చేత తగలబడిపోయింది. మిగతాది యుద్ధం అయ్యాక మొత్తం అంతా పోయి లంకలో ఉండే రాక్షసులంతా పోయి కులక్షయం జరిగింది. బాణాసురుడు శివుడి రకరకాల వారాలు అడుగుతాడు. ఏమైంది? చివరికి బాణాసురుడు యుద్ధంలో చచ్చిపోయే పరిస్థితి వచ్చినప్పుడు శివుడే వచ్చి కృష్ణుడిని ప్రార్థిస్తాడు, స్వామి నా భక్తుడు ఏదో వదిలేయి అని. పైగా వీడికి తాత ప్రహ్లాదుడు నీ భక్తుడు కదా, ప్రహ్లాదుడిని గుర్తు తెచ్చుకుని వీడిని వదిలేయి అంటే పూనలే అని వదిలేస్తాడు. ఇక్కడ వెర్షన్ మారిపోయింది. ఎప్పుడు మనం కౌంటర్ ఇచ్చిన తర్వాత గత వీడియోలో ఏం చెప్పింది? శివుడు ప్రసాదించినటువంటి ఆ సౌభాక విమానం సాల్వుడికి ఇచ్చింది, తునాతునకలు చేసేసాడు శ్రీకృష్ణుడు. కాబట్టి శివుణ్ణి ఆరాధించి ఏదైనా పొందినా కూడా అది వ్యర్థమైపోతుంది, ఉపయోగపడదు అని చెప్పింది కదా. ఇప్పుడేం చెప్తుంది? శివుణ్ణి మనం జ్ఞానం అడగాలి, ఆయన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, అవి కాకుండా లౌకికపరమైన వస్తువులు పొందితే పోతాయి అని చెప్తుంది. ఇది నేను ఇచ్చిన కౌంటర్ తీసుకుని మళ్ళీ నాకే చెప్తుంది. గతంలో ఈవిడ మాట్లాడిన వీడియో, శివుడి గురించి ఆవిడ మాట్లాడిన వీడియో, ఇప్పుడు ఈ వెర్షన్, ఈ రెండు పక్కన పెట్టండి. తనకి తనే కౌంటర్ ఇచ్చినట్లు లేదు. అంటే ముందు తనకి తానుగా భాగవతం చదివితే నాకు అర్థం కాలేదు. నా అంతటి నేను చదివితే ఏమర్థమైంది సార్? మీరు చెప్పారు కాబట్టి నాకు అర్థమైందని చెప్తుంది. కానీ నువ్వు ముందు ఆ వక్రబుద్ధి ఎందుకు చూపించావు? శివుడిని తక్కువ చేసి ఎందుకు మాట్లాడావు? అలా మాట్లాడబట్టి కదా నేను కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది, లేకపోతే ఉండేది ఈ గడ్డి పెట్టడం ఉండేది కాదు కదా. సరే పక్కన పెడితే ఇప్పుడు బాణాసురుడి గురించి చెప్పింది, 2 సార్లు చెప్పింది కదా. అందులో కూడా ఇండైరెక్ట్గా శివుడిని కొంచెం తక్కువ చేసి మాట్లాడినట్లుగా, యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్లుగా చెప్పకుండా తక్కువ చేసి మాట్లాడినట్లుగా నాకు అనిపించింది. కాబట్టి ఒకసారి ఆ బాణాసురుడి వృత్తాంతంలో ఏం జరిగింది, శ్రీమద్ భాగవతం దశమ స్కందం ఉత్తర భాగంలో 62వ అధ్యాయం ఓన్లీ తాత్పర్యం వరకు చదివి వినిపిస్తాను మీకు. 7వ శ్లోకం నుండి. అక్కడ బాణాసురుడు శివుడితో మాట్లాడుతూ ఉన్నాడు. మహాదేవ, నీకు నమస్కరించుచున్నాను. నీవు సకల లోకములకును గురుడవు, ప్రభుడవు. భక్తి నిరతితో నిన్ను సేవించుచుండడి వారి యొక్క మనోరథములను ఈడేర్చుటలో నీవు కల్పవృక్షము వంటి వాడవు. పరమశివ, నీవు నాకు 1000 బాహువులను ప్రసాదించితివి. యుద్ధాది కృత్యములు లేకపోవుటతో అవి నాకు బరువుగా తోచుచున్నవి. ఈ ముల్లోకములలో నీవు తప్ప నాకు సాటి అయిన ప్రతియోధుడు లేకున్నాడు. యుద్ధ కండూతితో ఒప్పుచున్న 1000 బాహువులతో దిగ్గజముల పనిబట్టుటకు పూనుకుంటిని. అంతటా నేను నా బాహువుల రాపిడికి కొండలన్నీయు పిండి పిండి ఎగునట్లుగా పురోగమించుట చూచి ఆ దిగ్గజములు అన్నీయును పారిపోయినవి. బాణాసురుడు ఏం చెప్తున్నాడు? ఓ మహాదేవా, నాకు ఇంత బలాన్ని ఇచ్చావు, ఇంత శక్తినిచ్చావు, కానీ దీనిని ఉపయోగించడానికి నాకు సరైన ప్రతియోధుడు లేకుండా పోయాడు 3 లోకాల్లో కూడా. నీవు తప్ప నాకు సాటి అయిన యోధుడు లేడు అంటే ఇండైరెక్ట్గా ఏం అడుగుతున్నాడు? నీతో యుద్ధం చేయాలని ఉంది నాకు అని కోరుతున్నాడు ఇక్కడ. అప్పుడు శివుడు బాణుని మాటలు విన్నంతనే శంకర భగవానుడు క్రుద్ధుడై అతనితో ఇట్లనెను, మూఢా, నీ రథధ్వజము తనకు తానే కూలిపోయినప్పుడు నాతో సమానుడైన ఒక మహాయోధినితో నీకు యుద్ధము జరుగును అని చెప్పాడు. బాణాసురుడు వచ్చి శివుణ్ణి కవ్విస్తున్నట్లుగా, అంటే నువ్వు తప్ప నాకు సరైన యోధుడు లేడు, నీతో యుద్ధం కావాలి అన్నట్లుగా అడిగాడు కదా. మరి అప్పుడు శివుడు యుద్ధం చేయొచ్చు కదా అంటే, గతంలో శివుడే అతన్ని రక్షిస్తాను అని వరమిచ్చి ఉన్నాడు. అతని యొక్క రాజధాని శోణితాపురాన్ని రక్షిస్తానని చెప్పి వరమిచ్చి ఉన్నాడు. కాబట్టి తానే రక్షిస్తాను వరమిచ్చి మళ్ళీ తానే యుద్ధం చేయటం, అతన్ని శిక్షించడం, సంహరించడం సరైన పని కాదు. కాబట్టి నేను నీతో యుద్ధం చేయలేను, నీకు వరమిచ్చి ఉన్నాను కాబట్టి నాతో సమానమైన ఒక మహాయోధుడు వస్తాడు అని చెప్పాడు శ్రీకృష్ణుడి గురించి. అంటే శివుడు తనతో సమానమైన వాడు శ్రీకృష్ణుడు అని చెప్పాడు అక్కడ. ఆ మహాయోధుడు కూడా ఎప్పుడు వస్తాడు అనేది ఒక సూచన కూడా చెప్పాడు ఆయన. నీ రథధ్వజము తనకి తానే కూలిపోయినప్పుడు ఆయన వస్తాడు. ఆ తర్వాత నీ బాహుబల దర్పమును అణచువాడు అతడే. నీకు అహంకారం ఎక్కేసిన, తలకి కళ్ళు నెతికెక్కాయి కదా, కాబట్టి నీ అహంకారాన్ని మదాన్ని అణచడానికి నాతో సమానమైన ఒక మహాయోధుడు వస్తాడు. శివుడితో సమానమైన వాడు శివుడే, అంటే కృష్ణుడి రూపంలో ఉన్న శివుడు. ఇద్దరు పరతత్వమే కదా. కాబట్టి తనతో సమానమైన వాడు కృష్ణుడు తప్ప ఇంకొకడు లేడు లోకంలో, అంటే మహావిష్ణువు తప్ప. కాబట్టి శివుడే ఆ రూపంలో వచ్చి బాణాసురుడి కోరిక తీర్చాడు. నీతో యుద్ధం కావాలని అడిగాడు కదా ఇండైరెక్ట్గా. మరి బాణాసురుడి మీదకి కృష్ణుడు ఆయన సైన్యం దండెత్తారు అనిరుద్ధుడి కోసం. మరి ఇచ్చిన మాట ప్రకారం శివుడు శివ పరివారం అంతా కూడా ఇటువైపు యుద్ధం చేయాల్సి వచ్చింది.
కానీ ధర్మం ఎటువైపు ఉంది? అహంకారాన్ని అణచాల్సిన అవసరం ఎక్కడుంది? కనుక అంతిమంగా దీన్ని పరమశివుడు, శ్రీ మహావిష్ణువు లేదా శ్రీకృష్ణ భగవానుడు కలిసి ప్రదర్శించిన లీలగా చూడాలి తప్ప దీనికి ఇంకొక వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం లేదు. ఈ కరుణాకర్ లాంటి వాళ్ళు ఇంకా వైష్ణవ వ్యతిరేక కొలగజ్జి ఉన్మాదులు నేర్చుకోవాలి. తల తీసుకెళ్లి బైబిల్లో నానేస్తే అతను అలాగే తీసుకొచ్చేసి మహాభారతంలో ఒక పేజీ చూస్తే ఏమర్థమవుతుంది? అంటే నేను బైబిల్లో ఎక్స్పర్ట్ కాబట్టి లేదా ఒక క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి నాకు మహాభారతం అర్థం కాదు అని ఈవిడ నిర్ధారణ చేస్తుంది. నా ప్రశ్న ఏంటంటే, ఈ జన్మలో నేను క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చాను. గత జన్మలో నేనేంటి? పూర్వజన్మలలో నేనేంటి? క్రైస్తవం లేనప్పుడు, అసలు క్రైస్తవ మతం ఆరంభం కానప్పుడు నేనేంటి? లేదు నువ్వు అసలు ఈ జన్మలోనే స్టార్ట్ అయింది నీ పరంపర, నీ ఆత్మ ప్రయాణం అనేది నువ్వు అంటే నీకు హిందుత్వం అర్థం కాలేదు, భగవద్గీతను నువ్వు నమ్మవని అర్థం. ఎన్నో జన్మల సంస్కారం వల్ల, గత జన్మలలో నేను చేసుకున్నటువంటి పుణ్యకర్మల వల్ల, సాధన వల్ల ఈ జన్మలో ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉండగలిగాను. ఈ ఆధ్యాత్మిక విషయాలను చదివి అర్థం చేసుకొని 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేసే స్థితిలో ఉన్నాను అంటే అది ఈ జన్మలోనే చేసిన సాధన నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అంటే నీకు హిందుత్వం అర్థం కాలేదు. అవునా కదా? భగవద్గీత చదువుతున్నావు కదా? భగవద్గీత ఏం చెప్తుంది? ఒక సాధకుడు ఒక జన్మలో తన యొక్క సాధనని ఎక్కడ ఆపాడో ఉత్తర జన్మలలో మళ్ళీ ఆ సాధనని కొనసాగించడానికి తన యొక్క సత్కర్మల పుణ్యఫలం అనేది ఉపయోగపడుతుంది. ఆ పుణ్యఫలం వల్ల మళ్ళీ తిరిగి సాధనని ప్రారంభించడానికి అనువైన కుటుంబంలో పుడతాడు అని కదా. ఇప్పుడు నేను హిందుత్వం గురించి చెప్పడంతో పాటుగా హిందూ ధర్మం మీద దాడి చేస్తున్నటువంటి ఈ పాషాణ మతాన్ని కూడా ఎదుర్కోవాలి. కాబట్టి ఒక దైవ ప్రణాళికలో భాగంగా నేను క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలో పుట్టాను కదా. అది పుట్టడం వల్ల దాని మీద అధ్యయనం చేసి తిరిగి బయటకు వచ్చి దాని మీదే నేను ఎదుర్కోగలుగుతున్నాను కదా. అంటే ఇది మానవ ప్రవర్తనకి అతీతమైనటువంటి విధి ప్రణాళికలో భాగం కదా. ఇది అర్థం కాకపోతే నువ్వు ఆధ్యాత్మిక విషయాల గురించి నువ్వేం మాట్లాడతావు? అసలు లేదు, నేను చెప్పిన ఈ వెర్షన్ తప్పు అని చెప్పి నీకు తెలిసిన ఎవరైనా పండితులతో చెప్పించుకొని ఈ జన్మలోనే అంతా స్టార్ట్ అయ్యింది అని వేరే పండితులతో నువ్వు చెప్పించు చూద్దాం. ఇంకొక విషయం కూడా నువ్వు గమనించాల్సింది ఏంటంటే 2016లో, ఎప్పుడు 2016లో నేను బైబిల్, భగవద్గీత, భాగవతము ఈ 3 గ్రంథాల మీద పాస్టర్ విపి రెడ్డితో 4 గంటల పాటు డిబేట్ చేశారు. అందులో ఒక క్రిస్టియన్ మైండ్ సెట్తో, ఒక పాషండ మతస్థుల భావజాలం ఎలా ఉంటుంది, శ్రీకృష్ణుని ఎలా చూస్తారు, అంత ఒక డర్టీ మైండ్తో ఆయన చేసిన విమర్శలన్నింటినీ తిప్పికొట్టాను ఆన్ ది స్పాట్ లైవ్ డిబేట్లో. ఇది ఎప్పుడు? 10 సంవత్సరాల క్రితం రామాయణం మీద డిబేట్ చేశాను, 6 సంవత్సరాల క్రితం. ఇంకా ఎన్నో సందర్భాలలో పురాణాల గురించి ఈ పాస్టర్లు వేసే ప్రశ్నలకి, కువిమర్శలకి సమాధానం చెప్తూనే ఉన్నాను. నేను బైబిల్లో ఎక్స్పర్ట్ అయినంత మాత్రాన హిందుత్వం గురించి తెలియదని కాదు. భీముడు గదాయుద్ధంలో ప్రాచుర్యం పొందాడు, నిష్ణాతుడు. అంత మాత్రాన ఆయనకి ధనుర్విద్య తెలియదని కాదు. ఒక సందర్భంలో భీముడు కర్ణుడిని కూడా ఓడిస్తాడు ధనుర్విద్యలో. అలాగే నేను బైబిల్లో ఎక్స్పర్ట్ అయినంత మాత్రాన హిందుత్వం గురించి తెలియదని కాదు. నా అనుభవం అంత లేదు, నీ వయసు, ఇది అప్లై అయ్యిద్ది అనమాట. అలాగే నువ్వే చెప్పావు కదా, ఆ 2 సంస్థలు నాకు ఆదర్శం. ఇది మా శివశక్తి, హిందూ జనశక్తి. ఈ ఆర్గనైజేషన్స్ వాళ్ళు మత మార్పిళ్లకు విరుద్ధంగా ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు కాబట్టి మాకు వీళ్ళు ఎప్పుడూ ఆదర్శమే. ఆ విషయాలను పలు సందర్భాలలో ఇంతకు ముందు వీడియోస్లో కూడా ప్రస్తావన చేశాను నేను. కనుక మనవరాలు వచ్చి తాతకి దగ్గు నేర్పినట్లుగా నువ్వు నాకు మహాభారతం చెప్తావా? ఇదే భారతంలో నుండి తీసి శివుడు కృష్ణుడికి నమస్కారం చేసి స్తుతి చేశాడు అని 50 ప్రమాణాలు తీసి చూపించగలం. ఎవరు వద్దన్నారు? మేము కాదనట్లేదు కాబట్టి. శివుడు కృష్ణుడికి నమస్కారం చేస్తాడు, మహావిష్ణువుని స్తుతిస్తాడు. మేము కాదన్నామా? మేము కాదంటే నువ్వు ఖండించవచ్చు. అలాగే కృష్ణుడు శివుడిని ఆరాధించాడు. కైలాసం అర్జునుడిని తీసుకుపోయి శిరస్సు నేలకి తాకించి పరమశివుడికి నమస్కారం చేశాడని కూడా ఉంది. వారు ఇరువురు ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు, ఒకరినొకరు ఆరాధించుకుంటున్నారు. అలాగే వారు ఇరువురు కూడా, 2 తత్వాలు కూడా మనకు ఆరాధనీయమే, పూజనీయమే అంటున్నాం కదా. కాబట్టి ఇక్కడ విష్ణువు పరతత్వం అనే దాంతో మేము విభేదించట్లా, శివుడు కూడా పరతత్వమే అని చెప్తున్నాం. ఇంకా నీకు అభ్యంతరం ఉంటే కనుక రామాయణము, భారతము, భాగవతము ఈ గ్రంథాల ఆధారంగా శివుడు పరతత్వమా కాదా అని ఒక చర్చ కూడా పెడదాం, ఒక డిబేట్ కూడా ఏర్పాటు చేద్దాం. నీతో పాటు ఇంకెవరైనా వాదించే పండితులు ఉంటే వాళ్ళని కూడా తీసుకురా.